మాత్రం తనను తాను గెలిచే యుద్ధము. మరి రాజు యుద్ధం గెలవగలడా? శంకరుడు పాత్రకి ప్రాణం పోయగలడా? రాజ్యంపై రాబందులు రక్తపు వర్షం కురిపించాలని చూస్తున్నాయి. ఉరిమే శబ్దాన్ని నిశ్శబ్దం చేసే యుద్ధం జరగాలి. మెరుపు వెలుగుని చీకటి చేసే యుద్ధం జరగాలి. ఇన్నాళ్లుగా ఉన్న మీ ఆకలికి సమాధానం ప్రత్యర్థుల ప్రాణమే అని మీ ఆయుధాలకి చెప్పండి. రణరంగంలో వెనుదిరిగే లక్షణం మీకెప్పటికీ లేదని అశ్వత్థలానికి మరొక్కసారి గుర్తు చేయండి. కథన రంగంలో మన పాదం మోపిన మరక్షణం నుండి ప్రత్యర్థుల ప్రాణం మోక్షమివ్వమని మోకరిల్లాలి. దళమా, మన గలము మన బలమే, మన కరము మన బలమే, మన నయనం మన బలమే. ఆఖరికి శత్రు మరణము మన బలమే. కదలండి, కథన రంగాన్ని కదిలించి వద్దాం. మన కరవాలాలతో సృష్టించిన ఈ అలజడి మన